హాయ్ గాయస్, ఈరోజు నేను మా అమ్మ కలిపి ఏం చేస్తున్నాం చూస్తున్నారు కదా. మేమైతే కొబ్బరి బూరెలు చేస్తున్నాం. అది వదిన్కి తీసుకెళ్ళడానికి అని చెప్పి చేస్తున్నాం. ఇప్పుడు మేమైతే కొబ్బరి బూరెలు చేసి వదిన్ దగ్గరికి వెళ్తాము. ఓకే చేస్తున్నామా? కొబ్బరి బూరెలు ఎలా చేస్తారో చెప్పు. కొబ్బరి బూరెలు ఎలా చేస్తారు? కొబ్బరికాయ చాలా పెద్దవి చేయాలా? అంతే చిన్నవే చేస్తున్నాను. కొబ్బరికాయ కొట్టి ముక్కలు పోసి మిక్సీలో ఆడి పంచదార పాకం పెట్టి ఆకలోని కొబ్బరి వేసి దగ్గరికి ఐవర తిప్పి తర్వాత కొంచెం పెసరపప్పు నానబెట్టి వేసి ఆయి పెట్టి అందులో కలపాలి. నేను తర్వాత ఫుల్ లెంత్ వీడియోలో చెప్తాను అసలు అలా చేయాలి ఏం చేయాలి అనేది. నేను ఎవరో వంటలు మా అయితే బాగా నేర్చుకుంటాను. నేనే చేస్తాను గైస్. మొత్తం రోజుకు ఒక వంట పెడతాం. మా ఇంట్లో వంట అంటే మా అయితే ఆ వంట కాదు, కొత్త కొత్త వంటలు చేస్తాను అంటే నేను ఏం చేయను. ఇంకా అంటే మా అయితే లేదు లేదు, మా ఇంట్లో పండ్లు వంట అన్ని మా అమ్మే చేస్తుంది, నేను చేయను. నెల రోజులు నేర్చుకున్నాను. అమ్మ నెల రోజులు కూడా ఇవ్వలేదమ్మా, మాకు 20 రోజులు ఇచ్చారు సెలవులు కూడా. కూడా మంచిదమ్మా, ఎంత ఖాళీ చేస్తాను. ఆ 20 రోజులు కూడా ఏం ఖాళీ లేదు మాకు. ఆన్లైన్ క్లాసులు అని చెప్పి అవని చెప్పి పెడతారు. మళ్ళీ గార్లా ఇంకా కొబ్బరి బూరెలే కాకుండా ఇంకా బొబ్బరి పప్పుతో గారెలు కూడా వేస్తుందంట. ఇంకేమైనా చేస్తావా అమ్మా? ఇప్పుడు ఏం చేస్తావు? పొయ్యి మీద పనం పెడతావా? పంచమా ఎందులో పెట్టేస్తాం కదా. మా అమ్మ అయితే పెనం పెట్టడానికి వెళ్ళింది. సో నేనైతే ఇంకా బూరెలు వండలు చుడుతూ ఉన్నాను. మా మమ్మీ వచ్చేలోపు ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది. మమ్మీ అయితే ఇంకొక ప్లేట్ తెచ్చి ఇచ్చారు. ఈ ప్లేట్ ఫుల్ అయిపోయింది కదా, ఆ ప్లేట్లో పెట్టమని చెప్పి. ఇంకా నేనైతే దాంతో ఆడుకుంటున్నాను కొబ్బరి బూరెలు చేయడానికి అని చెప్పి. ఇంకా తోపదైతే తెచ్చింది అమ్మ చేయడానికి, మినపప్పు బియ్యంతో కలిపి. తోప మినపప్పు బియ్యం నానబట్టి రుబ్బుతారు. అలా అయితే రెడీ చేసి తీసుకొని వచ్చింది అమ్మ. మమ్మీ ఆ ప్లేట్లో వేయాలి ఏంటి మిగిలినవి? ఒక ప్లేట్ అయితే ఫినిష్ అయిపోయింది, అందులో సరిపోలేదు. సో ఇంకొక ప్లేట్లో చేస్తున్నా. చెంచని చుట్టమ్మా. నువ్వు ఎప్పుడు పెద్దవే కదా చేస్తావు, ఎందుకు చిన్న చిన్న చేయమంటున్నావు? సరే, పంచడానికి ఏంటి ఎవరికైనా? బూరెలు అయితే వేయడం స్టార్ట్ చేశారు అమ్మ. ఒకదాని తర్వాత ఇంకొకటి వేస్తున్నారు. తోపలో అయితే నేను చుట్టిన ఉండలు వేసి తోప మొత్తం ఉండ మొత్తం పూర్తయ్యే వరకు ముంచి అప్పుడు తీసి నూనెలో వేస్తున్నారు. నూనె బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలి, లేకపోతే సరిగ్గా రావు. సో నూనె బాగా మరిగిన తర్వాత వేయండి. నూనెతో చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త, నూనె తూలుద్ది. సో జాగ్రత్తగా చూసుకొని వేయండి.
సో గాయస్ వేడివేడిగా బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మమ్మీ అయితే గారెలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఫస్ట్గా ఈ బూరెలు అయితే దేవుడి మాల్లో పెట్టమని ఇచ్చారు. ఏది చేసినా ముందు దేవుడికి పెట్టే అలవాటు ఉంది కదా, సో నేనైతే దేవుడి మాల్కి వెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకా వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే అమ్మ గారెలు వేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే పప్పు రుబ్బుతున్నారు. పప్పు మొత్తం గ్రైండర్లో వేసి అది పూర్తయ్యేలోపు నేనైతే మా అమ్మ చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా నేనైతే రెడీ అవ్వడానికి అని చెప్పి వచ్చాను. నేను రెడీ అయ్యేలోపు మమ్మీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే కట్ చేస్తున్నారు. అవన్నీ కట్ చేస్తూ ఆ బొబ్బరి పప్పులో గారెలో వేయడానికి ఇవన్నీ కట్ చేస్తున్నారు. ఇంకా మమ్మీ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేస్తున్నారు. అలా కట్ చేస్తుండగా బయట వీళ్ళు షటిల్ అయితే ఆడుతున్నారు. ఇంకా వీడియో తీద్దామని చెప్పి తీసాను. సో వాళ్ళకి వీడియో తీస్తున్నట్టు తెలీదు. కొంచెం మంచిగా ఆడొచ్చు కదా. ఆ తర్వాత వీడియో తీస్తున్నాను అని చెప్పి నవ్వుకుంటున్నారు. ఇంకా అమ్మ అయితే కట్ చేయడం పూర్తయింది. హాయ్ గాయస్, ఇప్పుడైతే మనం రెడీ అయితే అవుదాం వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఓకే గాయస్. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. నేను ఫేస్ వాష్ చేసుకునేలోపు మా మమ్మీ అయితే చెయ్యి కట్ అయిపోయింది మమ్మీకి. సో గాయస్ నేను చూపిస్తాను. సో గాయస్ ఇంకా మమ్మీకి అయితే ఫస్ట్ ఎయిడ్ చేసేసాను. అండ్ చిన్న ఫస్ట్ ఎయిడ్ ఏముంటుంది, కాటన్ ఇంకా అది పెడతాం అంతే కదా. ఇంకా మనం అయితే ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని రెడీ అయిపోదాం. వదినాల ఊరు పక్కనే కాబట్టి సో పెద్దగా రెడీ అవ్వక్కర్లేదు, జస్ట్ ఇచ్చేసి వచ్చేయడానికే కాబట్టి ఒక చిన్న స్టర్ట్స్. ఇంకా నాకైతే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఒక ఎగ్జామ్ అయితే ఇన్కంప్లీట్ ఉంది, అది కూడా ఇప్పుడు అయితే లేదు. అండ్ 20 అయితే ఉంది ఆ ఎగ్జామ్ కూడా. అసలు సరిగ్గా పెట్టట్లేదు. 23rd స్టార్ట్ అయ్యాయి. 23, 24, 25 3 ఎగ్జామ్స్. అండ్ తర్వాత మళ్ళీ 1st, 2nd, 3rd 3 ఎగ్జామ్స్ అయ్యాయి. ఇంకొక ఎగ్జామ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ ఒకే ఎగ్జామ్ కూడా 20న పెట్టాడు, లైన్గా అయితే పెట్టలేదు. ఈ 6 ఎగ్జామ్స్కి 5 days గ్యాప్. ఇంకా ఒకే ఎగ్జామ్ అది కూడా 1.5 hour ఎగ్జామ్, దానికి కూడా చాలా లేట్ చేశాడు 20 వరకు. అండ్ ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా గారెలు అయితే రెడీ అవ్వాలి. సో మా మమ్మీ గారెలు వేస్తున్నారు, చూపిస్తాను రండి. ఇంకా గారెలు కూడా రెడీ అయిపోతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. చూసారు కదా, అమ్మ అయితే గారెలు వేస్తున్నారు. అమ్మకి చేకట్టైనా అమ్మ వేస్తున్నారు, ఎందుకంటే నాకు వేయడం రాదు. సో ఇంకా గారెలు కూడా వేడివేడిగా రెడీ అయిపోయాయి. ఇంక ఇవి ప్యాక్ చేసి తీసుకెళ్ళడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది.
ఇంకా అవి కూడా మమ్మీ ప్యాక్ చేసేసారు. ప్యాక్ చేసేసాక ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి. నేను, బాబాయ్, అక్షు అయితే వెళ్ళాము. ఇంకా అక్ష అయితే వీడియో తీపింది, నేను మాట్లాడుతా అన్నది. బట్ అక్ష అయితే చాలా అంటే చాలా సిగ్గుపడింది మాట్లాడడానికి. అండ్ మేమైతే వదిన వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాము, ఆల్మోస్ట్ వచ్చేసాము. వదిన వాళ్ళ ఇల్లు బ్రిడ్జ్కి పక్కనే ఉంటుంది. సో చూడండి. అండ్ ఇదైతే మినరల్ వాటర్. సో ఇక్కడ నుంచే వాటర్ అయితే తీసుకుంటాం మేము. అండ్ ఇక్కడ నుంచి వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే నిమ్మకాయ చూపిస్తుంది ఏం చేయాలి అని చెప్పి. చాలా అంటే చాలా అల్లరి చేశారు. ఇంకా వదిన వీడియో తీస్తాను అంటే తీయనివ్వట్లేదు అస్సలు. ఇంకా అయితే ఇంకా 1 minute అని చెప్పి 1 second వీడియో తీసుకుంది. ఇంకా వదిన వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము రిటర్న్. ఓకే, సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకొక వీడియో